నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కి చెందిన ఇంటిని నిన్న సాగర్లో సీజ్ చేశారు. ఇతను నోముల నరసింహయ్య కొడుకు, హాలియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే నోముల భగత్ హైదరాబాద్లో ఉన్న సమయంలో అతనికి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అతనికి సంబంధించిన ఇంటిని హాలియాలో సీజ్ చేశారని భగత్ ఆరోపిస్తున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే భగత్ హైదరాబాద్ నుంచి హుటాహుటున బయలుదేరానని, అయితే హాలియా దగ్గరికి రాగానే తన్ని పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేశారని భగత్ చెప్తున్నారు. అయితే ఆ ఇంటికి సంబంధించిన విషయానికి వస్తే, ఆ ఇల్లు ఇంతకుముందు నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కోసం కేటాయించిన ఇల్లని, ఆ తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించిన నిధులతోటే ఆ ఇల్లుని మరమ్మతులు కూడా చేయించుకున్నాడని, ఇప్పుడు ఎమ్మెల్యే నోముల భగత్ ఎమ్మెల్యే కాదు కాబట్టి ఎమ్మెల్యేకి సంబంధించిన ఇంటిని తనకి ఇవ్వాల్సిన అవసరం లేదని అధికార పార్టీ ఆ ఇంటిని సీజ్ చేయమన్నదని, ఇంతకుముందే భగత్కి ఎన్నోసార్లు నోటీసులు పంపించామని, అయినా సరే భగత్ ఆ నోటీసులకు ఆన్సర్ ఇవ్వకపోవడంతో నల్గొండ కలెక్టర్ ఆదేశాలతోటి మేము ఆ ఇంటిని సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. అయితే భగత్ని హాలియాలోనే ముందుగానే అడ్డగించి అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, భగత్ గనక నాగార్జున సాగర్లో ఉన్న ఇంటి దగ్గరికి వస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని, అప్పటికే మేము సీజ్ చేసిన సమయానికే భగత్కి సంబంధించిన కార్యకర్తలందరూ ఆ ఇంటి ముందు దీక్ష చేస్తూ ఉన్నారు, ఇంటిని సీజ్ చేయొద్దని దీక్ష చేస్తూ ఉన్నారని, ఇక భగత్ కూడా వచ్చి చేరితే ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి భగత్ని హాలియాలోనే అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. నాగార్జున సాగర్లో భగత్ ఉంటున్న ఇల్లు ఎమ్మెల్యేకు కేటాయించిందని, ప్రస్తుతానికైతే భగత్ ఎమ్మెల్యే కాదు కాబట్టి సీజ్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇమీడియట్గా అధికారుల ఫోన్ పెట్టినా, ఏమైతుంది సార్ అక్కడ అంటే, నేను హైదరాబాద్లో ఉన్నాను, మల్లికార్జున్ ఈ గారు అన్నారు, నాకు నోటీస్ సర్వీస్ సార్, నేను రిప్లై రాసిన, ఐ హావ్ గివెన్ ఏ రిప్లై నోట్ టు యూ, కానీ రిప్లై చేయకుండా ఎట్లా చూస్తారని నేను అడిగితే నాకు సంబంధం లేదు అన్నాడు. ఏం సంబంధం లేదు సార్, మీరే కదా నోటీస్ సర్వ్ చేసిందని అడిగింది. దాని తర్వాత నేను అక్కడ ఉన్న డీకి ఫోన్ చేసిన, నేను హైకోర్టు ఉన్నా సార్, నాకు కేసు ఉంది, నాకు ఓట్లేదు అన్నాడు. నేను ఆర్డీఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు, ఎంఆర్ఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేడు సార్, కలెక్టర్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. డీసీ గారు చేస్తే నేను కూడా అక్కడ లేను సార్, నా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినంటే సార్ నాకు నోటీస్ సర్వ్ చేయకుండా, నాకు కాల్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కాల్ ఎట్లా చేస్తున్నారు, నా సామాన్లు, నా విలువైన సామాన్లు ఉన్నాయి, 80 లక్షల విలువ వస్తుంది, వాళ్ళు కాల్ చేసి దే విల్ ఈవెన్ రిమూవ్ దట్, మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి, నేను వస్తున్నా అని చెప్తే, లేదు సార్ అక్కడ ఆర్డీఓ గారు ఉన్నారని చెప్పి, ఐ హ్యావ్ కాల్డ్ ఆర్డీఓ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నేను అది కూడా చూపించిన ఒకసారి, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డీఓ గారికి కాల్ చేసి ఆయన అదే కాల్ చేశారు. ఐఎమ్ షోయింగ్ సార్, ఇక్కడ 6 నుంచి 8:30 దాకా ఐఎమ్ కీపింగ్ ఆన్ కాలింగ్ దమ్. సో వాళ్ళు లేపలే, కలెక్టర్ గారికి చేసిన ఇన్ ద సేమ్ వే, సార్ మీరెందుకు చేస్తున్నారు మేడం, అక్కడ మీరు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు, దే హ్యావ్ నో అథారిటీ అని చెప్పడానికి కలెక్టర్ గారికి కూడా చేశారు. మీరు చూడండి క్లియర్గా, నేనేమంటున్నా, అక్కడ మీకు ఎవరో ఇచ్చిన దాని గురించి మీరు ఇబ్బంది పడకండి, ఐఎమ్ నాట్ సేమ్ అదే టైం నుంచి 8-12 దాకా చేస్తున్నా, ఎవరు లేపలే. నేనేమన్నా, అరే స్థానికంగా ఎవరున్నారో ఇమీడియట్గా అక్కడ పోయి సామాన్లు కనీసం నాకు భద్రపరిచి తీసుకురండి, లేకపోతే నేనే అక్కడికి వస్తున్నా తీసుకొచ్చుకున్నామని చెప్తున్నాను తప్ప, ఇక్కడ ఎట్లాంటి ఎరగేసి కానీ ఈ రోజు వరకు నా మీద ఒక్క ఎలక్షన్ కమిషన్ కానీ నార్మల్ కేసు కానీ ఏది లేదు, నేను ఎవరి జోలికి పోలే. అట్లాంటి నా సొత్తుని ఎప్పుడైతే వాళ్ళు బయటకు తీసుకొచ్చి బయట తీసేస్తున్నారో, నేను ఉండి తీసుకొద్దామని చెప్పిన. నేనేమంటున్నా, హాలియా ఈతల్ని ఆపి నన్ను ఆపంగానే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తే మీరెందుకు జమ అయ్యారంటే, నేను ఇక్కడ ఆపితే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని మొన్నటిదాకా వీళ్ళందరూ రారా, దగ్గరున్న వాళ్ళు వచ్చినారు. నేనేమంటున్నా, గొడవ చేయడం కాదు సార్, నేను మళ్ళీ కూడా చెప్తాను, ఆర్డీఓ గారికి ఇప్పుడే ఫోన్ చేసిన, ఆర్డీఓ గారు ఏమన్నారు, ఈరోజు నైట్ తీసుకోవాలా మార్నింగ్ తీసుకోవాలా, ఒక స్థానిక ఎమ్మెల్యేగా మొన్నటిదాకా పనిచేసిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే రేపైతే 1000 మంది వస్తారు, నా సామాన్లు ఒక్కొక్క గింజ ఎత్తడానికి కూడా చాలా మంది వస్తారు, అందుకే ఇప్పుడే పోయి నా సామాన్లు సార్, నేను ఏమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా సార్, నేను ఏమంటున్నా, నా సామాన్లు నేను తీసుకొచ్చుకుంటా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు డూ ఎనీథింగ్, ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్ అని చెప్పిన, ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్, ఐ విల్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ మై హౌస్ సేయింగ్ దట్ వాట్ హ్యాపెండ్, ఐ విల్ నెరేట్ ఎవ్రీవన్, అంతవరకే చెప్పిన, ఇంతవరకు ఏం లేదు. మీరంతా మీరు ఏదో చూసుకొని వచ్చినా మాకు ఎవరు చెప్పారంటే నాకు సంబంధం లేని దాని గురించి నాకు అంటగట్టకండి అని చెప్తున్నాను. నేను అప్పటి నుంచి దేవాదన సార్, నేను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు వరకు బీయింగ్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ ఫర్ 4 years, సీరియస్లీ సేయింగ్ ఐ నెవర్ బియాండ్ ద రూల్స్, ఐ నెవర్ డిడ్, ఈవెన్ హీ వర్క్డ్ అండర్ మీ, సీరియస్లీ సేయింగ్ ఐ నెవర్ గాన్ బియాండ్ ద రూల్స్. వీళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ప్రతిదీ లీగల్గా ఉంటాను. నేను అందుకే చెప్తున్నా, గొడవ ఏం జరగదు, నా సామాన్లు అక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకోవడం వరకే నా బాధ్యత.
అది నన్ను తీసుకొనివ్వండి. నాకు ఫోన్ చేయకుండా ఇరిగేషన్ అధికారులు ఒక్కరు కూడా హోల్ డే ఫోన్ చేయకుండా నా తాళాలు పలగొట్టొద్దు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంప్లైంట్ ఆన్ దెమ్. నాకు ఫోన్ చేయకుండా వాళ్ళు చేసినందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం నాకు ఉంది పోలీసులకు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఎలక్షన్ కోడ్ ఉందని తెలుసు. ఇది చేస్తే నాకు ఫోన్ చేయకుండా చేస్తే భగత్ వస్తాడు. ఇది ఎలక్షన్ రూల్స్ లో ఆయన మీద కేసు పెట్టొచ్చు, ఏదో ఒకటి చేసి కేసు పెట్టొచ్చు అన్న దురుద్దేశంతో ఇరిగేషన్ I have given you more than sufficient, right? I have given you more than sufficient. Okay, done. Now tell me whether any notice was served on you or not. On 16? No. No notice is served? No notice is served. Did you give any reply? సార్ నేను ఏమంటున్నా, See, that's what I'm asking. Sir. You just answer me first what I asked, then we'll go ahead. who has given me ENSP. ENSP, that is what I'm trying to say. I have given reply to him. That's what I'm saying. You have received a notice. First And you I have accept. where I didn't give You have notice. received a notice. Sir, or వాళ్ళు not? WhatsApp లో Without notice, every reply ఇచ్చారు సార్ మీరు? నేను ఏమంటున్నా, Without notice, every reply ఇచ్చారు మీరు? వాట్సాప్ లో వాళ్ళు నాకు కాల్ చేసి Whatever. సార్ నేను ఏమంటున్నా, Whatever. నేను రిప్లై ఇచ్చిన ఈ Right. రోజు నాకు కాల్ చేయాలి కదా వాళ్ళు. రైట్, మీరు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీరు రిప్లై ఇచ్చారు కదా. రిప్లై ఇచ్చిన దట్ రిప్లై ఇస్ నాట్ ఎంటర్టైన్. దట్ రిప్లై ఒక మాట వాళ్ళు ఇయ్యాలిగా. మీరు వాళ్ళ తరపున ఒత్తాసు తీసుకొని మాట్లాడుతున్నారు సార్. ఎందుకు కాదు కాదు. ఇరిగేషన్ వాళ్ళు ఒక కాల్ చేయలేదు సార్. ఇరిగేషన్ వాళ్ళు సార్ యువర్ అడ్మినిస్ట్రేషన్ నేను ఒత్తాసు తీసుకోవడం ఏంటి? నేను అదే అంటున్నా. నేను ఒత్తాసు తీసుకోవడం ఏంటి? సార్ ఇరిగేషన్ హాస్ నో అథారిటీ. సార్ ఇరిగేషన్ సార్ యువర్ I am telling you, I am a part of this Sir, if you are administration. part of administration, NSP has hand over this whole property to the revenue. Revenue has authority to submit their notice, not irrigation department. See, do you know see, that? I am you- going to show the you go document. against them. Sir, నేను ఏమంటున్నా, You go against them, that is but what. you cannot Sir, break not the law and compete. order. Sir, నేను ఏమంటున్నా, My concern is Sir, law and order. I have to take care of. నేను ఎలోన్ గా వస్తున్నా. We will stop. నేను హైదరాబాద్ We will stop. సార్ It's our right. We will stop. సార్ నేను హైదరాబాద్ You have to cooperate. Sir, నాకు Gentleman, see, Sir, you are Sir, నేను మళ్ళా కూడా respected. You are a respected man. Sir, that is what You I'm are trying an to say. ex-MLA నా here. sir, We నా regard సామాన్లు you. తీసుకోద్దా? We respect you. నా But సామాన్లు తీసుకోద్దా? you have to abide by the law. మరి అదే కదా సార్. 1 minute. You have to abide నా by the sir, law. sir, You నా have to సామాన్లు abide by the తీసుకోద్దా? law. Sir. There is 30 Sir. police act in the district. I am first telling you. There is a 30 police act in the district. This gathering is not allowed. సార్ వీళ్ళే వచ్చారు. See, that's what I'm saying. You asked the CI. That's what I'm saying. I was alone. You have to disperse them. If you are a law-abiding citizen, see, if you are, otherwise we will register a case. No question about it. అంటున్నా. Otherwise we will register a case. నేను అదే అంటున్నా. No question about you. We don't allow you to go. సార్ నేను అదే We are అంటున్నా. taking you into సార్ private నేను అదే అంటున్నా. వాళ్ళు custody. వెళ్ళరు. Gentlemen, we are taking you into private custody. You are practicing advocate. You know what is Sir, the power నేను of ఏమంటున్నా? 151 CRPC. నేను ఏమంటున్నా? Under section 151 CRPC, నేను ఏమంటున్నా, sir? we are taking you into custody. లీగల్ పాయింట్ ఇక్కడనే కావాలంటే అది రికార్డ్ జానేటర్ ఈ లీగల్ పాయింట్ ఇక్కడనే కావాలంటే నా క్వార్టర్స్ E19 NSP వాళ్ళు అలాట్ చేశారు. జానారెడ్డి గారికి అలాట్ చేసినారు. వేరే చిన్నపరెడ్డి గారికి అలాట్ చేసినారు. ఎగ్జామ్ ఈ రోజుతో అయిపోతున్నటువంటి ఎంపీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళు అలాట్ చేసిన దానికి 16వ తారీఖు ఒక్క రోజు ముందు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే ఒక్క రోజు ముందు కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఖాళీ చేయమని చెప్పారు. ఒక్క రోజు సార్ ఒక్క రోజు ముందు నాకు ఇస్తే నేను ఐ హావ్ రిటర్న్ ఇన్ రిటర్న్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. వాళ్ళు నాకు చేతికి కూడా ఇలే. దెన్ టు ఐ గివెన్ ఏ ఇన్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. ఈ రోజు నేను ఐఎమ్ హ్యాపీలీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. నాకు కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐ క్లియర్లీ సెడ్ మీరు రెవెన్యూ వాళ్ళకు ఏదైతే అప్పచెప్పినారో రెవెన్యూ వాళ్ళకి అథారిటీ ఉంది, ఇరిగేషన్ వాళ్ళకి అథారిటీ లేదు. అరే అరే అన్న అందుకే కొంచెం నువ్వు కొంచెం ప్రతి ఒక్కరిని తిడుతున్నా. నేనేమంటున్నా, ఎప్పుడైతే ఇరిగేషన్ వాళ్ళకి నేను మళ్ళీ రిటర్న్ వాళ్ళకి చెప్పినో ఒక్క ఫోన్ కూడా లేకుండా బీయింగ్ మీ అయిన ఎక్స్ఎమ్మెల్యే నా సామాన్లన్నీ తీసి బయట చేసి ఆ ఇల్లు తీసేయాల్సిన అవసరం లేకుండే కనీసం ఆ ఇంట్లో 80 లక్షల ప్రాపర్టీ దాదాపుగా 4 రూమ్లు కొత్తవి కట్టి ఇంటీరియర్ చేసి ప్రతి ఒక్కటి చేసి నేను చేసిన. ఆ సామాన్లన్నీ మా నాన్న స్వయంగా ఆయన ఉన్నప్పుడు పాపం దగ్గరుండి కట్టించుకున్న ప్రతి ఒక్క ప్రాపర్టీ అందులో ఉంది. ఆ ప్రాపర్టీ నేను బయట నేను తెచ్చుకుంటా హాలియాలో పెట్టుకుంటా అంటున్నా. ఆ అథారిటీ నాకు లేకపోవడం కనీసం ఖాళీ చేయించినప్పుడు తీయలేదు. ఎస్ ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. మీరు నా రైట్ ఎక్కడ తీసుకున్నారు? ఐ విల్ ఫైట్ ఇన్ కోర్ట్. హూ ఆర్ యూ టు స్టాప్ మీ ఓవర్ హియర్? హాలియా బయట ఆపడం ఏంటి? నేను అక్కడ పోయి నన్ను కొట్టేది తప్పిందా? దాన్ని ఏమన్నా సీల్ సార్ నేను యూ హ్యావ్ అథారిటీ. ఇఫ్ ఐ గో దేర్ అండ్ బ్రేక్ ద సీల్
If I go there and break the seal, you have authority. If I go there and make nuisance, you have authority. Every authority. If I go there and make nuisance. Sir, నేను ఏమంటున్నా నా సామాన్లు నేను తీసుకొచ్చుకోవాలి రండి గ్రూప్ ఏం చేయలే నేను ఏమంటున్నా మా వాళ్ళు నాకు అన్యాయం జానారెడ్డి దౌర్జన్యం కాదు. సాగర్ లో ఇదే రోజు నేను 10 రోజుల కింద అయితే ఈ రోజు కాదు ఈ రోజు చెప్పేది ఏమని కావాలనుకుంటున్నారు ఏమని కావాలి తోటరండి అని చెప్తున్నా ప్రతి ఒక్క సామాన్ కాదు నేనేమంటున్నా మీకు కావాల్సింది ఇదే ఎలక్షన్ రోజు వాళ్ళు అత్యవసరంగా వాళ్ళు క్లియర్ నాది మొత్తం సామాన్లు బయట వేయాల్సిన అవసరం ఏముంది నా సామాన్లు మొత్తం బయట వేస్తే రెవెన్యూ సార్ నాకేమంటున్నారు రెవెన్యూ వాళ్ళు నాకు నోటీస్ సర్వ్ చేయలేదు సార్ నన్ను ఏమంటారు రెవెన్యూ దట్ ఈస్ వాట్ ఐ ట్రైయింగ్ టు డు మీరు నన్ను ఇక్కడ ఎందుకు ఆపారు ఒక్కసారి ఇరిగేషన్ అథారిటీ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి రిప్లై ఇస్తే వాళ్ళు నాకు తెలియకుండా తాళాలు బలగొట్టి సామాన్లు చూస్తున్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నా నా సామాన్లు ఖరాబ్ కాకుండా చూసుకోండి పోయి తీసుకొద్దాము సామాన్లు తీసుకొద్దామని చెప్పిన తప్ప ఆ రికార్డింగ్ లో ఎట్లాంటి ఈసీ వైలేషన్ లేవు. మీ అంతటా మీరు ఈసీ వైలేషన్ ఊహించుకుంటే అది మీ తప్పు. నేనేమంటున్నా సార్ నేనేమంటున్నా మళ్ళీ కూడా చెప్తున్నా ఏమని పిలిపించారనేది కూడా ప్రొడ్యూస్ అంటే ఎవ్రీథింగ్ లీగల్ నేను మళ్ళీ కూడా చెప్తున్నా వితౌట్ లీగల్ ఎవరికి కూడా ఏం చేయొద్దు అది వినకుండానే మీరు ఆపే అధికారం లేదు. జానారెడ్డి గారు సాగర్ మొత్తం దోచుకోండి సార్. నేను సపోజ్ నాట్ సాగని దోచుకున్నారు. ప్లీజ్ కమ్ అవుట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీరు ఎందుకు ఆపేసారు? ఎందుకు ఆపండి? బండి చెక్ చేసుకోవాలి. మీరు అని పంపించాలి. ఒక్కడే ఉండు. ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వస్తున్నా నా క్వార్టర్స్ ఖాళీ చేపిస్తున్నారు సామాన్లు తీసుకొని పోవాలని చెప్పేసి దానికి సంబంధించి వస్తున్నాం తప్ప మేము వాణి కొట్టాలనో ఇది సార్ ఈసీ ఎలక్షన్ కమిషన్ సంబంధించి నేను ఎట్లాంటి బ్రేక్ చేయదలుచుకోలే తెలివిగా కావాలని జానారెడ్డి గారు ఏమేమి ఆడుతారో మాకు తెలుసు. మీరు దీంట్లో ఆయన ఎలక్షన్ కమిషన్ యూజ్ చేసుకొని ఇదే టైంలో పోలీసు వాళ్ళని కలెక్టర్ యూజ్ చేసుకొని నేను 20 సార్లు కలెక్టర్ ఫోన్ కొట్టినా లేపదు, ఆర్డీఓ ఫోన్ కొట్టినా లేపదు, మన ఎంఆర్ఓ ఫోన్ కొట్టినా లేపదు, మన ఇరిగేషన్ ఈ మల్లికార్జునరావు కొట్టిన ఫోన్ లేపడు. నా సామాన్లు ఎత్తుతున్నారు నా ఫోన్ లేకపోతే ఎట్లా? కనీసం లేకపోతే ఏం చేస్తాము? దగ్గర పాటు ఉన్నారు పోయి నా సామాన్ తీసుకురండి అని చెప్తాము. అది జరిగింది. If you want to see how many times I called MR and everyone, you can just say. ఇది మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఎస్కేలేట్ చేయండి సార్. నేను ఏమంటున్నా పాయింట్ ని ఎస్కేలేట్ చేయండి. అదే మా రిలేటెడ్ పాయింట్ ఏమంటున్నా మా రిలేటెడ్ గ్యాదరింగ్ ఎలక్షన్ బ్రేక్ అయితే ఈసీ మీరు 100% ఒకసారి సార్ మీరు ఒకసారి నా గొంతు పోయింది జస్ట్ అరే ఆవేశపడకండి ప్లీజ్. మీరు ఆవేశపడకండి మీరే మాట్లాడతారు. అదే అన్నయ్య మీకు ఒకటి చెప్తా. నేనేమంటున్నా ఎలక్షన్ రూల్స్ కి బ్రేక్ అబాయిడ్ అయ్యి ఉండి ఈ రోజు వరకు ఒక్క కేసు కాలే నా మీద. ఈ రోజు వరకు ఒక కేసు కాలే. మీ బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ నో వాట్ ఎవర్ రైట్ ఐ హ్యావ్. నేను ఒకటే అంటున్నా నా సామాన్లు కనీసం ఎత్తుతుంటే అధికారులు ఫోన్ లేపట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేయించినో మీకు చెప్తాండి. సార్ కలెక్టర్ గారికి నేను ఆల్మోస్ట్ ఇన్నిసార్లు అండి 1:43 నుంచి 8 వరకు చేస్తే ఒక్క ఫోన్ చేయలే నాకు.
ఒక్క ఫోన్ రిటర్న్ చేయలేదు. ఆర్డీఓ గారు నేనేమంటున్నా, ఆర్డీఓ గారికి ఎన్నిసార్లు చేసినా చూపిస్తున్నా. ఆర్డీఓ గారు చేస్తున్నారని తెలిసిన కాంచి నేను ఫోన్ చేస్తే ఆర్డీఓ ఫోన్ చేస్తే ఆల్మోస్ట్ 7:30కి 1:45 కానీ చేస్తే ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చి, ఆయన పర్సనల్ నెంబర్ నుంచి నాకు చేస్తే నేను ఆయన పర్సనల్ నెంబర్ ఫోన్ చేస్తా ఉన్నా, సార్ మీరు చేయడం తప్పని. ఆల్మోస్ట్ 10-12 టైమ్స్ చేస్తున్న 1:30 నుంచి ఆల్మోస్ట్ 8:30 వరకు. ఏం జరుగుతుంది ఏమన్నా జరుగుతుందా ఏంది అని అంటే ఏం లేదు సార్ నా మీద ప్రెషర్ ఉంది, కలెక్టర్ నుంచి ప్రెషర్ వస్తుందంటే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తున్నా. ఆమె ఎత్తట్లే నా ఫోను, సీసీ ఎత్తట్లే, ఎవరు ఎత్తట్లే. ఇరిగేషన్ అధికారి నేను మల్లికార్జున్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక్క అధికారి ఫోన్ ఎత్తకపోతే మీరొక్కరు తప్ప. మీరొక్కరు ఎత్తారు సార్, వాళ్ళు ఏదో అడిగిరు మేము పంపించినాం నేను కూడా పోలే అని మీరొక్కరు అన్నారు. నేనేమన్నా సార్, నా సమాన్ ఉంది, సమాన్ తీసుకొచ్చుకుంటా, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇన్ ద కోర్ట్ I have even talked to you. I never said మేము వచ్చి అక్కడ అరాచకాలు చేయబోతున్నాం చెప్పలే. We will decide in the court. కోర్టులో ఎంతవరకు మమ్మల్ని అరాచకం చేస్తారో విల్ టేక్ ఇట్ ద మ్యాటర్ టు ద కోర్ట్. అసలు నాకు నోటీస్ ఒక డిపార్ట్మెంట్ ఇస్తుంది విచ్ హాస్ నో కాంపిటెంట్ అథారిటీ, పోయి ఖాళీ చేపించేది ఇంకోటి చేస్తుంది. నా ఫోన్లు ఎత్తారు, నా సామాన్లు ఉన్నాయని చెప్పిన సార్. ఈవెన్ ఈ రోజు వాళ్ళు తీయండి ఏందో చెప్పిన, అక్కడ నా మోటార్ ఉంది, ప్రతి ఒక్క దాని లోపల ఉన్నటువంటి సామాన్లలో బీరువాలో బంగారం ఉంది. ఇప్పుడు అవన్నీ పోయిన తర్వాత మేము పంచనామా చేసినప్పుడు లేదంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇంటోడు ఒకటి ఉండాలి కదా. కనీసం ఒక్క ఇరిగేషన్ అథారిటీ నుంచి ఒక్క ఫోన్ టుడే నా కంప్లీట్ కాల్ రికార్డ్స్ చేయండి. ఒక్క ఫోన్ వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర నుంచి వచ్చిందా చూడండి. జేఈ చేయలేదు, డిఈ చేయలేదు, ఈఈ చేయలేదు, ఎస్సీ చేయలేదు. కనీసం వాళ్ళు చేస్తే నేను ఏమంటున్నా, నేను కూడా ఏమంటున్నా, నా సామాన్లే నన్ను తెచ్చుకుంటా. ఇది ఈసీ రూల్ బ్రేక్ అయితే ఎక్కడైతే అందుకే బీసన్నా నేను కూడా ఒకటి చెప్తున్నా. నేను మీరు క్లియర్ గా ప్రతి ఒక్క సైడ్ కూడా ఆలోచిస్తానని మేము తీసుకొచ్చినారని చెప్పారు. మీకు ఒకటే ఆలోచిస్తున్నా, నా ఫోన్లు ఎత్తకపోతే పోయి నా సామాన్లు తీసుకురామని పక్కలో చెప్పొద్దా? నేనేమంటున్నా సామాన్లు తీసుకురామని పక్కలో చెప్పొద్దా? నేను ఎక్కడ ఆపిర్రు? హాలియాకి అవతల ఆపుతారు. నేనేమన్నా అక్కడికి పోయి ఏమన్నా గలాట చేస్తున్నానా? కాదు. హాలియాకి యువతలు ఆపి నన్ను మీరు ఇంత భయపడతారేంది? నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేము ఎలక్షన్ టైంలో నేనేమంటున్నా, ఎలక్షన్ కమిషన్ బ్రేక్ చేయను.